హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందు రోజు అయితే దోసకైతే నానబెట్టానండి. ఇంకా మార్నింగ్ దోసకు అవుతుందని చెప్పేసి నిన్న దోసకు నానబెట్టానండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే పన్నీర్ కర్రీ అయితే చేశాను. ఇంకా చపాతీ కూడా చేశానండి, పన్నీర్ కర్రీకి బాగుంటుందని చెప్పేసి. ఇంక ఇక్కడ అయితే పువ్వులు ఉండే ఇంట్లో అయితే ఇంకా ఇట్లా బౌల్లో వాటర్ వేసి పెడదామని చెప్పి కార్లో అయితే ఆది యోగి స్టాచ్యూ ఉండేనండి. ఇంకా గమ్ము ఉంటుంది కదా, గమ్ము పోయిందని చెప్పేసి కార్లో పెట్టడానికి రావట్లేదని తీసేశారు మా వారు. తీసి ఇంకా వేస్ట్గా పక్కన పెట్టడం ఎందుకని చెప్పేసి ఆ వాటర్లో అయితే వేసి పువ్వులు అయితే వేసి పెట్టేశాను. ఇంకా ఈ మిరపకాయలు అయితే పెట్టాను కదా అండి, కొంచెం ఎక్కువ ఎండ అయితే రావట్లేదు, మామూలుగా టైం పడుతుంది ఎండడానికి కూడా. ఇంక ఇక్కడ మీగడ అయితే అయింది కదండి, నెయ్యి అయిపోయింది పిల్లలకి అని చెప్పేసి ఉంది కదా ఎట్లాగో స్టోర్ చేసుకున్నా కదా అని చేశాను ఇక్కడైతే. ఇంకా పిల్లలకైతే ఇంట్లో మ్యాక్సిమం ఇంట్లోనే నెయ్యి పెడతానండి, వాళ్ళు ఎక్కువ తినరు కదా, తినేదే కొంచెం నెయ్యి ఎక్కువ ఏం తినరు. ఇంక ఎట్లయినా ఇంట్లోదే కాబట్టి ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది కదా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అని చెప్పేసి బయట అయితే ఏం తేకుండా ఇంట్లోదే చేసి ఇలా పెట్టేస్తాను పిల్లలకి. ఇంకా ఎప్పటికప్పుడు అయిపోగానే ఇలా చేసి పెట్టేసుకుంటానండి, పిల్లలకైతే బాగుంటుందని చెప్పేసి. ఇంకా నెయ్యి అయితే 1/2 kg వరకు అయితే వచ్చిందండి. ఈ వీడియోలో చిన్నగా అనిపిస్తుంది, బాక్స్ చూడడానికి అయితే బాగానే లోతుగా ఉంది కాబట్టి తెలియట్లేదు, 1/2 లీటర్ వచ్చింది. ఇంకా మాకు పాలు పోసే అతను అయితే చిక్కటి పాలు తీసుకొస్తాడండి, చాలా బాగుంటాయి పాలు, మీగడ కూడా ఎక్కువ వస్తుంది, అందుకే నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తా పిల్లలకైతే. ఇంక ఇక్కడైతే డిమార్ట్కి అయితే వెళ్ళామండి, మా ఫ్రెండ్స్ ఇంటి పక్కన వాళ్ళు వెళ్దామని చెప్తే వెళ్ళేసి వచ్చాము. ఇంకా నేను కూడా కొన్ని ఇంట్లో కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నానండి. ఇంకా డిమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకైతే ఇంకా మిగతా బుక్స్ కొన్ని మిగిలిపోయినాయండి, అవి కూడా మొత్తం వేసేసారు, రేపు మండే నుంచి పెట్టమని చెప్పారు వాళ్ళ టీచర్స్. ఇంకా అలానే వచ్చేటప్పుడైతే కొన్ని ఫ్రూట్స్ పువ్వులు అయితే కనిపించాయండి, ఫ్రెష్గా తీసుకొని వచ్చాము. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంటికి. ఇంకా కూర్చొని పూలమాల అయితే కట్టామండి. ఇంకా బయట మన గార్డెన్లో అయితే ఇలా పసుపు చెట్టు అయితే వచ్చిందండి, మధ్యలో కూడా వచ్చింది కదా మొలకలు వచ్చినాయి. ఇంక ఇక్కడ పత్తి చెట్టు కూడా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది, పోయినసారి కూడా వచ్చింది కదా మనకి, ఈసారి కూడా పత్తి చెట్టు అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంకా పత్తి అవి ఉంటాయి కదా, మొగ్గలు కూడా వచ్చాయి. ఇంకా అలానే కాయలు కూడా వచ్చాయండి, వైట్ కలర్ పువ్వు అయితే అయ్యింది దానికి, కాయలు అయితే చాలా వచ్చాయి. పోయినసారి అయితే చాలా వచ్చింది, ఇంకా మా పక్కన వాళ్ళకు కూడా ఇచ్చాము, ఈసారి కూడా బాగానే అయ్యేటట్టుంది. ఏ మందులు వేయకుండా మన గార్డెన్లో అయితే పెరిగిన పత్తి చెట్టు చాలా బాగుంటుందండి, పత్తి కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు కదండి, వాళ్ళకి టీ పెట్టించి నేను టీ తాగేసి అలా బయటకు అయితే వచ్చాము. వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు గార్డెన్ అయితే బయట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే పొటాటో ఇచ్చానండి, స్వీట్ పొటాటో. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి పిల్లలకైతే ఇలా చికెన్ ఫ్రై చేశాను, మాకైతే ఫిష్ అయితే ఫ్రై చేసి ఇచ్చేసాను. ఇంకా ఫిష్ ఫ్రై కర్రీ అయితే చేశానండి పిల్లల కోసం నైట్కి అయితే. ఇంకా మనకు ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోయింది కదా అండి, ఇక్కడ గోరింటాకు అయితే తెంపేసి ఈవినింగ్ అయితే మిక్సీ అయితే వేసి పెట్టేశాను, నైట్కి అయితే పెట్టేసుకుందామని చెప్పేసి. ఇంకా మా పక్కన కావాలైతే ఇలా గోరుచిక్కుడుకాయ తీసుకొచ్చానండి, వాళ్ళ ఊరిలో వాళ్ళ రిలేటివ్స్ దగ్గర అయితే చెట్టు ఉందంట. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.